నేను నీ కొరకు చింతించే దేవుణ్ణి, నీవు చింతించద్దు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. అలా చెప్పిన తర్వాత కూడా ఇంకా చింతతో జీవించే వారికి ఎవరు సహాయం చేయగలుగుతారు కదా? దేవుడు అంటాడు, నీ చింత నా దగ్గర ఉవ్వి, నేను నీ కొరకు చింతిస్తున్నా. దేవుడు చెప్పిన తర్వాత కూడా, లేదు ప్రభా నువ్వు చింతించద్దులే, నేనే చింతించుకుంటానులే అనుకుంటానండి. ఒక బిడ్డ భారాన్ని మోసుకుని వస్తున్నాడు, బరువును మోసుకుని వస్తున్నాడు. చూసే వ్యక్తి అంటున్నాడు, అది నా చేతిలో ఇచ్చే, నేను మోస్తాను. నీకు అది బరువు, నేను నీ కొరకు మోస్తాను. లేదు నేనే మోస్తానని ఈడ్చుకుంటా నడుస్తాంలో ప్రభు ఏమైనా సహాయం చేయగలుగుతాడా? వ్యక్తి ఏమైనా సహాయం చేయగలుగుతారా? లేదు. ఈరోజు ఎంతోమంది వారు భారాన్ని వారే మోసుకుంటూ, వారి శ్రమల్లో వారే అనుభవించుకుంటూ, ప్రభు నాకు సహాయం చేయడేంటండి, ప్రభు నాకు సహాయం చేయడేంటి, దేవుడు నాకు సహాయం చేయడే,